హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో మార్కెట్లో నాన్ వెజ్ ఐటమ్స్లో ఏదైనా డిమాండ్ ఎక్కువ ఉన్న ఐటెం ఉంది అంటే అది చికెన్ మాత్రమే. ఈ వీడియోలో కోడి పిల్లలను ఆర్టిఫిషియల్గా ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారు అండ్ వాటిని ఎలా పెంచుతారు, పెంచిన కోళ్ళన్నిటిని మీట్ ఫ్యాక్టరీలో ఎలా కట్ చేస్తారు అనే విషయం గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోలో ఫ్యాక్టరీలో కోడి పిల్లల తయారీ నుండి వాటి మాంసాన్ని కట్ చేసి పార్సల్ చేసే అంత వరకు ఎటువంటి లేటెస్ట్ టెక్నాలజీ మిషన్స్ని ఉపయోగిస్తారు అని తెలిస్తే మీకు ఖచ్చితంగా ఆశ్చర్యం కలుగుతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్పై ట్యాప్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. మీరు నా వాయిస్తో వీడియో చూస్తున్నప్పుడు మీకు సబ్స్క్రైబర్ కౌంట్ కనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా కొన్ని ట్రక్కుల సహాయంతో కోళ్ల ఫారం నుండి కోడిగుడ్లను ఇంక్యుబేటర్ ఫ్యాక్టరీకి తీసుకువెళ్తారు. ఇంక్యుబేటర్ ఫ్యాక్టరీలో నార్మల్ కోడిగుడ్లను కోడిపిల్లలుగా మారుస్తారు. కొన్ని ట్రేస్ సహాయంతో ఫ్యాక్టరీలో ఉన్న ఇంక్యుబేటర్లో కోడిగుడ్లు అన్నిటినీ 18 రోజుల పాటు ఉంచుతారు. ఒక్కొక్క ఇంక్యుబేటర్లో 69,000 గుడ్లు వరకు ఉంచుతారు. ఈ ఇంక్యుబేటర్లో కోడిగుడ్లు కోడిపిల్లలుగా మారటానికి సరిపడేంత టెంపరేచర్ అంటే 100.5 డిగ్రీస్ ఫారెన్హీట్ మరియు 50 నుండి 55% తేమ ఉండేలాగా మేనేజ్ చేస్తారు. ఇంక్యుబేటర్లో 18 రోజులు గుడ్లన్నిటినీ ఉంచిన తర్వాత వీటన్నిటినీ ఒక మెషిన్ ద్వారా స్కాన్ చేస్తారు. ఈ స్కానింగ్లో ఏ గుడ్లు కోడిపిల్లలుగా మారడానికి పనికొస్తాయి, ఏ గుడ్లు కోడిపిల్లలుగా మారడానికి పనికిరావు అని తెలుస్తుంది. పనికిరాని గుడ్లు అనేవి బ్లూ కలర్ డాట్తో ఇండికేట్ చేయబడతాయి. ఇప్పుడు ఒక రోబోటిక్ మెషిన్ సహాయంతో పనికొచ్చే గుడ్లన్నిటినీ వేరే ట్రేస్లోకి మార్చుతారు. తరువాత ఇలా మార్చిన గుడ్లన్నిటినీ ఒక మెషిన్ సహాయంతో కొన్ని ఆర్గానిక్ వ్యాక్సిన్స్ని ఇంజెక్ట్ చేస్తారు. కోడిపిల్లలు అన్నీ ఆరోగ్యంగా బయటికి రావడం కోసం ఈ వ్యాక్సిన్స్ని ఇంజెక్ట్ చేస్తారు. అలా చేస్తారు. ఇప్పుడు కోడిపిల్లలు అన్నిటినీ కాన్వేర్ బెల్ట్ సహాయంతో చెకింగ్ సెక్షన్కి పంపుతారు. ఎక్కడ ఏవైనా కోడిపిల్లలు చనిపోయినా జబ్బు చేసి ఉన్నా వాటిని వేరు చేస్తారు. మిగిలిన కోడిపిల్లలు అన్నిటినీ ఒక కాన్వేర్ బెల్ట్ ద్వారా ముందుకు వెళ్ళేలా చేస్తారు. తరువాత వీటన్నిటిని కొన్ని ట్రక్కుల సహాయంతో కోళ్ల ఫారాలకు తీసుకువెళ్తారు. చెక్కపేటను చల్లిన తర్వాత ట్రక్స్లో ఉన్న కోడి పిల్లలన్నింటినీ ఫామ్స్లో వదులుతారు. కోళ్ల ఫామ్స్లో ఉన్న కోడి పిల్లలు అన్నీ బాగా తయారవడం కోసం ముఖ్యంగా వాటికి పెట్టేది సోయాబీన్స్ మరియు జొన్నలు. వీటన్నిటిని పౌడర్ లాగా చేసి కోళ్లకు ఆహారంగా పెడతారు. కోడి పిల్లలన్నిటికీ ఆహారం పెట్టడం కోసం మరియు అప్లై చేస్తున్నాడు. కోళ్ల ఫామ్స్లో వీటన్నిటికీ టెంపరేచర్ మేనేజ్ చేయడం కోసం ప్రతిరోజు 24 గంటల సేపు కూలర్స్ మరియు లైట్ కూడా ఆన్లోనే ఉంటుంది. సరిగ్గా 2 నెలల సమయం పూర్తయ్యేసరికి కోడి పిల్లలు అన్నీ బాగా తయారవుతాయి. కోళ్ల ఫామ్స్లో ఒక్కొక్క కోడి తక్కువలో తక్కువ సంవత్సరానికి 250 గుడ్లు పెడుతుంది. కోళ్ల ఫామ్స్లో కోడ్లు పెట్టిన గుడ్లు అన్నీ ఒక కాన్వేర్ బెల్ట్ సహాయంతో గుడ్లు కలెక్ట్ చేసే పోర్షన్కి వెళ్తాయి. ఇక్కడ ఈ గుడ్లు అన్నిటినీ ఒక రోబోటిక్ మిషన్ సహాయంతో ఖాళీ ట్రేస్ అన్నిటిలోనూ నింపుతారు. వీటిలో కొన్ని ట్రేస్ని మార్కెట్స్కు పంపుతారు, మరికొన్ని ట్రేస్ని కోడి పిల్లలను తయారు చేయడం కోసం ఇంక్యుబేటర్ ఫ్యాక్టరీకి తీసుకువెళ్తారు. కొన్ని కోళ్ల ఫామ్స్లో కోళ్లు పెట్టిన గుడ్లన్నిటినీ కలెక్ట్ చేయడం కోసం ఈ మిషన్ని ఉపయోగిస్తారు. ఈ మిషన్ అనేది రిమోట్ కంట్రోలింగ్ సిస్టమ్తో పనిచేస్తుంది. అంటే మనం చిన్నప్పుడు రిమోట్ కార్తో ఎలా ఆడుకునే వాళ్ళమో అలాగే. మీలో ఎంతమంది చిన్నప్పుడు రిమోట్ కంట్రోల్ కారుతో ఆడుకున్నారో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ మిషన్ అనేది కోళ్లకు ఎటువంటి హాని కలిగించకుండా కోడిగుడ్లన్నిటినీ చాలా ఈజీగా కలెక్ట్ చేస్తుంది. ఫ్యాక్టరీలో బాగా తయారైన కోళ్లను ఒక ట్రక్కి అటాచ్ చేసి ఉన్న మిషన్ సహాయంతో అన్ని కోళ్లను ఒకేసారి ట్రక్లోకి ఎక్కిస్తారు. అది ఎలాగో మీరే చూడండి. ఇలా కోళ్లను ఎక్కించిన ట్రక్స్ అన్నిటినీ మీట్ ఫ్యాక్టరీకి తీసుకువెళ్తారు. ముందుగా మీట్ ఫ్యాక్టరీలో అన్ని కోళ్లను ఒక హ్యాంగర్ లైన్కు వేలాడదీస్తారు. ఈ హ్యాంగర్ లైన్కు వేలాడదీసిన కోళ్లు అన్ని వేడి నీళ్ళలో వేడి చేయబడతాయి. ఈ హ్యాంగర్ లైన్కు వేలాడదీసిన కోళ్ల యొక్క బొచ్చును ఒక ఆటోమేటిక్ మిషన్ ద్వారా తీసేస్తారు. ఇప్పుడు ఒక రొటేటరీ కటింగ్ మెషిన్ సహాయంతో వీటి కాళ్లను కట్ చేస్తారు. ఒక మిషన్ సహాయంతో హ్యాంగర్కి ఉన్న కోడి యొక్క కాళ్ళను టబ్స్లో పడేలా చేస్తారు. కాళ్ళు కట్ చేయగా మిగిలిన చికెన్ అనేది కాన్వేర్ బెల్ట్ ద్వారా
చికెన్లో ఉన్న వేస్టేజ్ని తీసే పోర్షన్కి వెళ్తుంది. అక్కడ కంపెనీలో పనిచేసే వర్కర్స్ కోడిలో ఉన్న వేస్టేజ్ తీయడానికి ఒక హ్యాంగర్కు వీటన్నిటిని వేలాడతీస్తారు. కంపెనీలో పనిచేసే వర్కర్స్ ప్రతి కోడిలో ఉన్న అన్ని పార్ట్స్ని బయటికి తీస్తారు. వీటిలో తినడానికి పనికొచ్చేవి ఒక కంటైనర్లో, పనికిరానివి వేరే కంటైనర్లో తీసి సెపరేట్ చేస్తారు. కంపెనీలో పనిచేసే వర్కర్స్ వీటిలో ఉన్న వేస్టేజ్ తీయగా ఇంకా ఏమైనా వేస్టేజ్ ఉంటే ఒక మిషన్ సహాయంతో మిగిలిన వేస్టేజ్ని కూడా తీసేస్తారు. అది ఎలాగో మీరే చూడండి. వీటిలో ఉన్న వేస్టేజ్ మొత్తం పూర్తిగా తీసేసిన తర్వాత ఇవి హ్యాంగర్కి వేలాడుతున్న సమయంలోనే వీటిని వాటర్తో క్లీన్ చేస్తారు. ఒకసారి వాటర్తో క్లీన్ చేసిన తర్వాత వీటిని మళ్ళీ వేడి నీళ్ళలో వేసి మరొకసారి శుభ్రం చేస్తారు. వేడి నీళ్ళతో శుభ్రం చేసిన తర్వాత వీటన్నిటినీ ఒక హ్యాంగర్కు వేలాడతీస్తారు. హ్యాంగర్కు వేలాడతీసిన వీటిపైన ఉన్న వాటర్ అనేది పోయిన తర్వాత వీటన్నిటిని డైరెక్ట్గా కవర్స్లో ప్యాక్ చేస్తారు. మీకు వీడియోలో చూపిస్తున్న మిషన్ని ఉపయోగించి ఎన్ని కోళ్ళ ప్యాకేజింగ్ అయినా సరే చాలా ఈజీగా పూర్తి చేస్తారు. కొన్ని ఫ్యాక్టరీలో చికెన్ని డైరెక్ట్గా ఇలా ప్యాక్ చేస్తారు, మరి కొన్ని ఫ్యాక్టరీలో అయితే చికెన్ని కట్ చేసి ప్యాకింగ్ చేస్తారు. అది ఎలాగో కూడా ఈ వీడియోలో చూద్దాం. ఫ్యాక్టరీలో చికెన్ని కట్ చేయడం కోసం ఒక కాన్వేర్ బెల్ట్కి ముందుగా ఫిక్స్ చేసి ఉన్న స్టీల్ రాడ్స్కి వీటిని గుచ్చుతారు. ఇలా ఎందుకు చేస్తారంటే చికెన్ని కట్ చేసేటప్పుడు వాళ్ళకి ఈజీగా ఉండడం కోసం. ఫ్యాక్టరీలో స్పెషల్గా చికెన్ కట్ చేయడం కోసం కొంతమంది వర్కర్స్ ఉంటారు. కట్ చేసిన చికెన్ యొక్క లెగ్ పీసెస్ వేరేగా, మిగిలిన పార్ట్స్ వేరేగా సెపరేట్ చేసే వర్కర్స్ కూడా ఉంటారు. కాన్వేర్ బెల్ట్కి ఫిక్స్ చేసిన రాడ్స్కి గుచ్చిన చికెన్ని కట్ చేయడానికి ముందుగా కొంతమంది వర్కర్స్ కోడి యొక్క తోలును తీస్తారు. కోళ్ళపైన ఉన్న తోలును తీసిన తర్వాత మరికొంతమంది వర్కర్స్ చికెన్ని కట్ చేయడం మొదలు పెడతారు. కంపెనీలో పనిచేసే వర్కర్స్ చికెన్ని ఎంత ఫాస్ట్గా కట్ చేస్తున్నారో చూడండి. ఇలా కట్ చేసిన చికెన్ పీసెస్ని ముందుగా చెప్పినట్లుగా మరికొంతమంది వర్కర్స్ వాటిపైన ఇంకా ఏమైనా తోలు లాంటిది ఉంటే వాటిని తీసేసి శుభ్రం చేస్తారు. ఫైనల్గా ఎటువంటి తోలు లేకుండా క్లీన్ చేసిన చికెన్ని ఒక్కొక్క ప్యాకెట్ యొక్క వెయిట్ 1 kg ఉండేలా చూసి వీటన్నిటినీ ప్యాక్ చేస్తారు. ఈరోజు ఛానల్ వచ్చేసరికి ఇన్వెన్షన్స్ అడ్డా. ఈ ఛానల్లో ఇప్పటివరకు 138 వీడియోస్ అప్లోడ్ చేశారు. మీలో ఎవరికైనా గ్యాడ్జెట్స్కి సంబంధించిన వీడియోలపై ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఈ ఛానల్ని విజిట్ చేయండి. ఈ ఛానల్లో వాళ్ళు చెప్పిన ప్రతి గ్యాడ్జెట్ యొక్క పర్చేసింగ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తారు. సో ఒకసారి విజిట్ చేయండి, నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.